హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. రీసెంట్ టైమ్స్లలో మనకి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి. డీహైడ్రేషన్ అయ్యారు, అలాగే 4 days పాటు రెస్ట్ ఉండాలి అంటున్నారు. అసలు సడన్గా ఇలా అవ్వడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి, అంటే ఆయనకు అంత రెస్ట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అందజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గౌతమ్ గారు, న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. సార్తోని మాట్లాడదాం. నమస్తే సార్. సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్షియస్గా ఉంటారు హెల్త్ గురించి. అంటే డిహైడ్రేషన్ అయిపోవడానికి ఈ ఎండాకాలమే ఎక్కువ మెయిన్ రీజన్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. బికాస్ న్యూస్లలో కూడా తెలంగాణ, ఆంధ్ర అలాగే కర్ణాటకలో ఎక్కువ హీట్ ఉంది అంటున్నారు. అది మెయిన్ రీజన్ అనుకోవచ్చు. సో ఈ కాలంలో చూసినట్టయితే ఇప్పుడు లాస్ట్ 3-4 days లో మనకి హీట్ వేవ్ అన్నది చాలా ఎక్కువ పెరిగింది. ఎందుకంటే 40-45 రావటం, మళ్ళీ 45 నుంచి 40కి రావటం, ఈ టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మనకి బాడీ డిహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో డిహైడ్రేట్ అవ్వడం కాకుండా ఒక 2 days ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు జరిగింది ఏంటి అంటే వర్టిగో అయింది అనమాట. వర్టిగో అంటే తలతిరగడం. సో అది దేని వల్ల జరిగింది అన్నది ఇంకా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. బట్ వర్టిగో అంటే మనకి తల కొంచెం పైకి ఎత్తి చూసినా, లేకపోతే సడన్ గా లెఫ్ట్ కి రైట్ కి చూసినా మనకి ఆ లైట్ గా కళ్ళు తిరిగి డిజీనెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అక్కడ అనిపించింది కాబట్టి వర్టిగో స్టార్ట్ అయింది. అది సేమ్ పాయింట్ ఆఫ్ టైం చెప్పులు లేకుండా నడిచారు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం అదే టైంకి బాగా హీట్ కి ఎక్స్పోజ్ అవడము. జనరల్ గా ఎవరన్నా పొలిటీషియన్స్ ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ హెల్త్ గురించి అని పట్టించుకోరు. జనరల్ ఎంత వాళ్ళకి మినిమం కన్సిడరేషన్స్ తీసుకుని మినిమం కేర్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి జనాల్లోకి వెళ్ళాలి, సమూహంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ జనాలు అభిప్రాయాలు తెలుసుకోవాల్సి వస్తుంది, తర్వాత వాళ్ళ బాధలు తెలుసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి ఉన్న ఇష్యూస్ తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో నీడుందా లేకపోతే నేను చెట్టు కింద ఉన్నానా అని చూడరు కదా, వెళ్ళిపోతారు అలాగా. అయితే అదే టైంకి చాలా మంది షేక్ హ్యాండ్లు ఇవ్వటము, మీద పడిపోవడము, హగ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇదే టైంలో కొంచెం వైరల్ ట్రాన్స్ఫ్యూజన్స్ అనమాట. అంటే వైరల్ ఫీవర్ ఒకరికి ఉంటే కనుక ఒకరికి అంటుకోవడము ఇట్లా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ అది కాకుండా టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల డిహైడ్రేట్ అవ్వడం వల్ల బాడీలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల కూడా ఈ బాడీ టెంపరేచర్ డిఫరెన్సెస్, ఎందుకంటే పాదయాత్ర అవుతుంది, తర్వాత వాళ్ళు వ్యాన్లోకి వెళ్ళిపోతారు, తర్వాత అక్కడ టెంపరేచర్స్ ఏసీలో కూర్చుంటారు. సో సడన్ టెంపరేచర్ వేరియేషన్స్ వచ్చినా కూడా వాళ్ళకి బాడీలో ఫీవర్ రావడం కానీ, నీరసంగా అనిపించడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. సార్, మనము ఓవరాల్ గా అంటే ఆయన హెల్త్ గురించి చూసుకుంటే ముందు నుంచి ఆయన కూడా ఏసీలో పెరిగిన వ్యక్తులు అని చెప్పొచ్చు. అంటే చిన్నప్పటి నుంచి అని కాకపోయినా కూడా ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఏసీలలో ఎక్కువగా ఉన్నారు. అండ్ ఆయన బయట కూడా తిరుగుతూ ఉంటారు. కానీ ఇది పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక అంటే మీద పడిపోవడము, అది కూడా ఎఫెక్ట్ అవుతుందా సార్? అంటే ఇలా డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే వైరస్ అన్నది బాడీ టు బాడీ ట్రాన్స్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దానివల్ల కూడా వాళ్ళకి ఫీవర్ రావటము, లేకపోతే కోల్డ్ కాఫ్ రావటం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఒకరితో ఇద్దరితో ఇంటరాక్ట్ అయితే డిఫరెంట్. సో డిఫరెంట్ రీజన్స్ లో, టెంపరేచర్స్ లో, అలాగే జనాల్ని ఇంటరాక్షన్స్ లో, షేక్ హ్యాండ్స్ లో, వీటిలో డెఫినెట్ గా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ వాళ్ళు పక్కకి వెళ్ళి హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నారు అనుకోండి, వీళ్ళు దళితుని పట్టుకున్నారు కాబట్టి ఇలా చేస్తారు, ఇలాంటివన్నీ ఎక్కువ వచ్చేస్తుంటాయి. సో వాళ్ళ కేర్ కోసం వాళ్ళు చూసుకోలేదు. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మరి జనాల్లోకి వెళ్ళంటే లీడర్ మరి స్ట్రాంగ్ గా ఉంటేనే కదా రేపు పొద్దున రాష్ట్రం కూడా స్ట్రాంగ్ గా ఉండేది. చాలా మంది మెయిన్ గా టెంపరేచర్ డిఫరెన్సెస్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఉన్న టెంపరేచర్ నుంచి మనం లోపల టెంపరేచర్కి వెళ్ళినప్పుడు ఓన్లీ 5 degrees కన్నా తక్కువగా మనం ఎప్పుడు తగ్గించుకోకూడదు ఏసీ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట 45 degrees ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్ వేసుకొని రూమ్ కొంతసేపు నార్మల్ టెంపరేచర్ అంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ కొంచెం కూల్ అయిన తర్వాత ఏసీ అప్పుడు ఆన్ చేసుకొని 25-24 degrees కన్నా తక్కువగా అంటే 23s, 20s, 18s లోకి వెళ్ళకూడదు డైరెక్ట్గా. సో సడన్గా టెంపరేచర్ చేంజ్ అవ్వడం వల్ల కూడా బాడీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే సరిగ్గా టైంకి తింటారో లేదో తెలీదు. ఎందుకంటే పొద్దున ఏదో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసేయడం, తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో 2-3 టైం దొరికితే క్యారవాన్లోనే హడావుడిగా ఫుడ్ తినేయడం. బట్ ఇవన్నీ ఉన్నా కూడా బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా ఇప్పుడు ఎండలో వెళ్ళినప్పుడు చద్దన్నం తినేసి వెళ్ళడం చాలా బెస్ట్. చద్దన్నం ఎందుకంటే అది బాడీ కూలెంట్. ఎనీ టైంలో మీరు బాడీ ఎంతసేపు మీరు ఎండలో తిరిగినా కూడా అది 50% ఆపేస్తుంది మిమ్మల్ని. అండ్ సేమ్ పాయింట్ ఆఫ్ టైం మన క్లోత్స్ ఎంత లైట్గా, ఎంత వైట్గా, ఎంత లోగా ఉంటే కనుక, అంటే లైట్నెస్ ఉంటే కనుక బెటర్. బ్లాక్ ఇలాంటివన్నీ వేసుకుంటే కనుక అఫ్ కోర్స్ బ్లాక్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ ఎమిటర్ అయినా కూడా వైట్ ఓన్లీ ఇట్ ఎమిట్స్, అబ్జార్బ్ చేసుకోదు. సో వైట్ డ్రెస్ అని వేసుకుని ఉండడం బెటర్ అనమాట. అండ్ మధ్యలో వాటర్ సిప్ చేసుకుంటూ ఉండటము, లేదంటే లెమన్ జ్యూస్ సిప్ చేసుకోవడం. ఇప్పుడు మీరు చూస్తే కనుక చాలా మంది బటర్ మిల్క్ ఇసిరేయడం ఆయన కారులో వెళ్తుంటుంటే.
సో ఆయన మధ్య మధ్యలో ఈ పానీయాలన్నీ తీసుకుంటూ ఉంటాయి కనుక బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బాడీ కూల్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. సార్ అంటే ఆయనకి 4 days వరకు రెస్ట్ ఇచ్చారు అని చెప్పేసి న్యూస్లలో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనము వడదెబ్బ తగిలింది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ టైప్ లో తీసుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఈ డిహైడ్రేషన్ అనేది వడదెబ్బ కింద కన్సిడర్ చేయొచ్చు? డెఫినెట్ గా అండి, ఎందుకంటే వడదెబ్బ తగిలితేనే ఒక మనిషికి ఒక 2 days 3 days బాడీ రెస్ట్ కావాలి. ఎందుకంటే బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సోడియము, పొటాషియము, క్లోరైడ్ ఇవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ తగ్గినప్పుడే బాడీ మనిషికి వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ బాడీ టెంపరేచర్ డిఫరెన్స్ రావడం వల్ల కొంచెం ఫీవరిష్గా అనిపించడము, బాడీ పెయిన్స్ రావటం ఇవన్నీ జరుగుతాయి. సో మళ్ళీ అదే స్పీడ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీక్గా మాట్లాడడం అన్నది ఎవరు తట్టుకోలేరు. మళ్ళీ అదే మనిషి రేపొద్దున అంతే అగ్రెసివ్గా మాట్లాడాలి అంటే కనుక మళ్ళీ ఎనర్జీ అనేది పుంజుకోవాలి. కాబట్టి సో డెఫినెట్గా కొంచెం బ్రేక్ పడింది కాబట్టి ఆయన కంప్లీట్గా కోలుకుంటే రేపొద్దున మళ్ళీ ఇంకో 10 రోజులు 15 రోజులు ఈ పాదయాత్రలు ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసుకుని ఒకవేళ మళ్ళీ తర్వాత సిక్ అయినా కూడా ఆయన బాడీ తట్టుకునే విధంగా మళ్ళీ ఎనర్జీని మళ్ళీ ఆయన పెంచుకుని రావాలి బయటకి. సో అది. సో సార్ అంటే యాక్చువల్లీ ఇంకో న్యూస్ ఏం తెలిసిందంటే హైదరాబాద్కి తీసుకువస్తున్నారు ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి. అంటే సివియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బికాజ్ ఏజ్ కూడా సర్ది కొంచెం ఎక్కువనే అని చెప్పుకోవచ్చు. అలాగే డీహైడ్రేషన్ అయింది ప్లస్ వడదెబ్బ తగిలింది అని మనం అనుకున్నాం కాబట్టి ఇన్ కేస్ అదేమన్నా ఫర్దర్ గా సెలైన్ లెక్కేంత వరకు ఆ లెవెల్ వరకు వెళ్ళొచ్చా సార్? బేసిక్ గా ఎవరికైనా డీహైడ్రేషన్ అంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గాయి కాబట్టి మనం జనరల్ గా అవుతుంది. ఒక 1 liter వాటర్ లో మనం ORS కలుపుకొని తాగితే కొంచెం బెటర్ అవుతుంది. అయితే ఓవరాల్గా వెళ్ళే కన్నా ఐవీగా వెళ్తే కనుక తొందరగా ఫాస్ట్గా కోలుకుంటారు. సో సెలైన్ పెట్టడం అనేది అది పెద్ద హెల్త్కి ఏదో ఇది అని కాదు, దట్స్ బేసిక్ ట్రీట్మెంట్ అనమాట. సార్ ఇప్పుడు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే కాకుండా మనం ఓవరాల్ గా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ కాబట్టి అండ్ హైదరాబాద్ తర్వాత ది మోస్ట్ అంటే ఏపీలోనే ఎండలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత వేరే స్టేట్స్ అనేవి వచ్చాయి. తెలుగు రాష్ట్రాలలో ఇంత ఎండ ఉన్నప్పుడు ఐదర్ జగన్ గారు కానివ్వండి లేదా టీడీపీ నేతలు ఎవరైనా కూడా ఇలా ఎండలో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్లే ముందరే మనం ఒక 1 liter రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ తీసుకోవడం బెటర్. కూల్ వాటర్ కాదు, ఎప్పుడు రూమ్ టెంపరేచర్ తీసుకోవాలి. కూల్ వాటర్ ఎప్పుడైతే మన బాడీకి అందజేస్తామో బయట ఉన్న టెంపరేచర్ ఒకేసారి వేడి వాతావరణం ఉంటుంది కాబట్టి టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చేసి వెంటనే హెల్త్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడే బ్రేక్ఫాస్ట్లో ఎస్పెషలీగా అట్లీస్ట్ ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ దాంతోపాటు చల్లదన్నం, దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ వీ హ్యావ్. మన దగ్గర ఉన్న ఈ బెస్ట్ కాంబినేషన్ మన ఇండియాలో ఉన్న బేసిక్ రూట్స్ ఫుడ్లో అంటే కనుక ఇవే మనం చెప్తాం అనమాట. ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. చల్లదనంలో మంచి ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఫర్మెంట్ అయ్యి దాంట్లో మనం ఆల్రెడీ ఉప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి సోడియము, పొటాషియము, తర్వాత కాల్షియము, అలానే ఈ మినరల్స్ అన్ని బేసిక్గా ఉంటాయి కాబట్టి బాడీ తొందరగా డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండదు. అదొకటి. నెక్స్ట్ పాయింట్, మధ్యలో వాళ్ళు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ 45 minutes కానీ అట్లీస్ట్ ఒక 100 ml నుంచి 250 ml మధ్యలో వాళ్ళకి ఆ దాహం వేసే దాన్ని బట్టి మధ్యలో వాటర్ సిప్ చేసుకుంటే కనుక కొంచెం బెటర్. అలాగే మిగతా లెమన్ జ్యూస్ ఈజ్ బెటర్, ఎందుకంటే లెమన్ జ్యూస్లో కూడా మళ్ళీ మన ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నా ఆ జ్యూసెస్ తీసుకున్నా కానీ బెటర్. సో చూసారు కదా, అంటే ఇప్పుడు జరుగుతున్న ఓవరాల్ గా మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎండలు అనేది నిజంగానే తీవ్రంగానే ఉన్నాయి. ఎవరైతే బయట తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం సేఫ్ గా సెక్యూర్ గా ఉండడం మంచిదని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకుందాం. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అందరికీ చూస్తుండండి క్యూబ్ టీవీ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.